రండ్రా బేగా ఆ బొక్క మనం ఇచ్చిన దాంట్కి ఇంకా వచ్చేస్తారా తాజ్మహల్ అన్ని పగలేదు రాత్రి ఇంకా ఉంటారు ఏం కాదలేదు ఎవరి దగ్గర స్విచ్ బోర్డు ఇల్లు మాత్రం నైట్ అయితే బాగుంటుంది తీసుకునేవారు ఇక్కడ చెత్త దొరుకుతున్నావా దొరకడానికి వచ్చాను రా ఎప్పుడు కూడా అన్నీ బుక్ చేస్తూ ఉంటుంది మనకి ఎక్కువ తిరుపతి కదా నువ్వు కూడా నీ లోపల సెల్ఫ్ సర్దుకున్నాను రా అవి ఒకసారి లైట్ ఆపిరా నిద్ర వస్తుంది బాగా కలిసిపోయింది వస్తున్నా దుమ్ముతుంది ఫ్యాన్ ఉన్నీరా ఉన్నీరా బాబు ఫ్యాన్ ఉన్నీరా ఫ్యాన్ వేయరా రే ఫ్యాన్ వేయరా ఒక్కపోతుందిరా డేసి వేసుకోరా బాబాయ్ ఫ్యాన్ వేయరా రే లేరా కాలేజ్ టైం అయింది టైం ఎంత అవుతుందా దగ్గర 8:30 అయింది దగ్గర బాబు 8:30 అయిపోతుంది అదే లేదు అవును ఈరోజు ఇంకోటి ఉన్నట్టుంది రికార్డ్ కరెక్షన్ ఏమో నేరం వస్తే అవుతుంది లేకపోతే అవ్వదు రికార్డు లాస్ట్ 3 కేజీలు రాయలేదు నైట్ అంటే ఎవరిది మీకు ఒకలారా సర్లే కాలేజ్కి వెళ్ళి రాసుకున్నాము ఏ రెడీ అవుతుంది పొద్దు లేట్ అయింది టైం అవుతుంది రికార్డ్ కరెక్షన్ పొద్దుపొద్దు చేద్దాం అయిపోయాడు రా సిద్ధులాస ఫోన్ చూసుకున్నావా ఇలా వస్తే ఇది కాదురా నా రూట్లో నువ్వు వస్తే ఫిక్స్ అయిపోతా నువ్వు పట్టించుకోపోతే వెక్స్ అయిపోతా లవ్ లో నా లైఫ్ చిల్లున్నదంతా నాకున్న డ్రీమ్స్ అన్ని ఫిల్ అవునంత
రే చరణ్, నా ఫోన్ కింద ఉంటే తెచ్చారు కొద్దిగా. జీపులు బాగా ఎక్కువ. తను ఫోన్ ఇటీరా. ఏడైంది అసలు నేను ఏం చూసాను అక్కడ? చూడరా బావా ఎలా లిప్స్ ఇంకెత్తున్నాడు గాడు. చూడరా బావా. రే బావా చరణం కలిసి అయిపోయింది. అంతా నా పైన ఉన్నారు. ఓకే త్వరగా. ఇప్పుడే కరెంట్ తీసాడు ఎట్రా బాబు. రే మైకేల్ ఏంటా సౌండ్? ఏం చేస్తున్నారా? రే రే అరే తీసుకురా. ఏంట్రా ఏంట్రా రే, అసలు నైట్ ఏం జరిగిందిరా? నైట్ ఏం జరిగింది అసలు? అర్థమైంది అసలు నాకు అసలు కొద్దిగా గుర్తులేదురా. ఏం జరిగింది అసలు నైట్? నైట్ గడికి పట్టిందా?
బుర్రగా దొరికిందా నీకు పడ్డవేంట్రా అయిపోయిందంటే దెయ్యం పట్టింది. అందుకే ఆడుకోవాలి స్పీడ్ కొట్టాను. అరే స్పిరిట్ ఏంటి ఏమంటున్నా ఏదో మాత్రం నాకేం అర్థం కావట్లేదురా. ఆడు కూడా పట్టాను. ఎవరికి అవి అవి కడతారు అది కూడా పట్టినట్టు. ఏంట్రా ఇది నీవు ముందే అన్నారు కదా చూడడానికి పెద్ద భూతంగా ఉందని. ఎన్ని తెలుగు చాలా గట్టి భూతం సార్ ఉన్నా సార్ ఆ మేకలు బొక్కగాడు ఆడే రూమ్ లో తీసుకొచ్చి చూడు ఎలా గోళ అలా మాట్లాడుకుంటూ ఏటా గోడ నైట్ దేవతం చేసి ఇప్పుడేమో ఇదే చేసి నువ్వేంటి నువ్వు ఉన్నాడు ఇద్దరు కలిపి మైలు కాదు నువ్వు ఏదేదో మాట్లాడుతున్నాడు రా నాకేం అర్థం కావట్లేదు. నాకు మాత్రం ఒళ్ళు మొత్తం తెలిసిపోయిందిరా బాబు. నువ్వు ఫుల్ పేల్చి వస్తుంది మొత్తం అందరికి ఏడే కారణం. నేను లేకుండా ఫస్ట్ అమ్మ ఎందుకు అవుతున్నావు రే. నైట్ చేయాల్సింది ఉందా చేసి మరి ఇప్పుడు ఏం తెలియని యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు. నేనేం చేస్తాను నాకే ఒళ్ళంతా నొప్పులు వచ్చి పడుకుని పోతాయి. దవడ కూడా నొప్పి అవుతుంది. దవడ నొప్పి అవుతుంది ఏట్రా దాడు బొక్క అనుకుని ఏదో చేసి రూమ్ లో తీసుకొచ్చి నన్ను ఎరికించొద్దు. చూసా ఇక్కడ ఏమైందా నెత్తి మీద మింగి నీ కళ్ళలో పోతాను నీకు ఎవరిలో పోతాను ఏమైందిరా ఏమైంది అంటావేంట్రా. నైట్ నువ్వే మొత్తం నన్ను తోసేసి ఎరగబడి కొట్టేసి అవునా నీకేం తెలియదు నటిస్తావేంటి. అరే నాకు తెలియదురా. అరే చన్ను సారీ రా నాకు తెలియదురా. నాకేం తెలుసురా నా బాడీలో కూరిందా. ఈడేదో స్పిరిట్ ఏదేదో వాడుతున్నాడు నాకేం అర్థం కావట్లేదు అసలు. స్పిరిట్ స్పిరిట్ ఏంట్రా. అవును మరి నువ్వు ఆడు కొట్టుకుని నాన్నపై కొట్టి పడిపోయాడు ఆ విషయం తెలుసా. ఏం తెలియదురా నాకు. ఎలా కొట్టు కొంచెం తెలుసాడు ఏం పొరుగురంలో గుండెదే కదా బాడీ పెయిన్స్ ఉన్నాను. నాకేం అర్థం కావట్లేదురా. ఆడేదో ఎక్కువ ఏదో అంటున్నాడు. నేను చూద్దాం పదండి ఒకసారి. ఏదో బుక్ ఏంటి నేను చూస్తాను ఉన్నా ఎందుకు మళ్ళీ మార్నింగ్ అంటే ఏమన్నాడు ఇందులోనే ఏదో ఉందన్నారు కదా. ఏంటో ఈ రూము అరే లైట్ వేస్తున్నాను రూమ్ లో ఏమన్నా దొరుకుతుందని అన్నారు కదా వాడు నైట్ అభిలోకి వచ్చినాడు అన్నారు. ఇందులో నాకు
ఏమో నాకేం తెలుసు. ఏమో కొంచెం వాటర్ తీస్తారా? డానియల్ అంటాడు పేరు. పేరు ఎలిజబెత్ బాగున్నాడు అని ఏమనుకోండి. ఆవిడ పేరు ఎలిజబెత్. మీ ఆవిడ పేరు ఎలిజబెత్ రాని ఏంట్రా రావడా? ఫస్ట్ చదువు. ఈ కథ మొదలైంది 1300 శతాబ్దంలో. హర్మన్ అనబడే వ్యక్తిని చెరసాలలో బంధించిన తర్వాత తన లూసిఫర్ అనబడే ఒక సాతాన్ని సహాయం కోరుతాడు ఒక చెడు పుస్తకం రాయడానికి. ఆ పుస్తకంలో ఎన్నో మంత్రశక్తులు మరియు అంతు చిక్కని మాయాజలం కలిగి ఉంటుంది. ఆ పుస్తకాన్ని రాయడానికి లూసిఫర్ అనబడే సాతాను కూడా ఒప్పుకుంటుంది. కానీ హర్మన్ కి ఒక ఒప్పందం పెడుతుంది. ఆ పుస్తకంలో నా ఆకారాన్ని నువ్వు చిత్రీకరించాలని చెప్తుంది. దానికి హర్మన్ కూడా ఒప్పుకుంది. అప్పుడు హర్మన్ ని లూసిఫర్ అనబడే సాతాన్ వశపరుచుకొని తనలోకి ప్రవేశిస్తుంది. ఆ పుస్తకాన్ని అతి కొద్ది సమయంలోనే రాసేసింది. మిగతా వాళ్ళందరూ ఆ పుస్తకాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంత పెద్ద పుస్తకాన్ని ఒక్క రాత్రిలో రాసాలంటే ఎవరూ నమ్మలేదు. తరువాత నుంచి ఆ పుస్తకాన్ని చదివి సాతానుని ప్రార్థించే వాళ్ళు పెరిగిపోయారు. ఆ సమాజానికి డీమోన్స్ అని పిలువబడే పేరుని పెట్టారు. డీమోన్స్ అనగా సాతాను ప్రార్థించేవాళ్ళు. సాతాను కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నరబలులకు అర్పించుకునేవారు. ఈ కథలో డేవిడ్ అనబడే వ్యక్తి కూడా అలాగే చనిపోతాడు. అతడు నా స్నేహితుడి శరీరంలోకి ప్రవేశించి నా స్నేహితుడి ద్వారా దాన్ని సాధిద్దామనుకుంటాడు. కానీ నా స్నేహితుడు దానితో పోరాడి దాన్ని అదుపు చెయ్యలేక నా చేతుల్లోనే చనిపోయడం. అతని చివరి కోరిక ఏంటంటే దీన్ని అంతం చేయడం. కానీ నేను దాన్ని నెరవేర్చలేను. నేను దీన్ని అలాగే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. డానియల్ చచ్చిపోయాడు కానీ నేను చస్తాను బతుకుతాను తెలియదు. కానీ నేను మాత్రం దీన్ని నేను కాకపోతే నాలాగే ఇంకొకళ్ళు దూరి దాన్ని అంతం చేస్తాను. అరే మధ్యనే మాడుతున్నావు నువ్వు, ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నావు? అదే కాదు చెప్పింది నిజం కదా, ఆ చెప్పినట్టు చేస్తే బాగా ఉంటుంది. కాకపోతే అది వరకు అది నాపగలను, లేదంటే తర్వాత కష్టం అయిపోయింది. తర్వాత ఎవరొకరు దాంట్లోకి వచ్చి గూగుల్ చంపుతారు. ఏం చేస్తున్నావు? ఆ రిస్క్ అది నేను తీసుకుంటాను, కావాలంటే నేనే తీసుకుంటాను. ఎందుకంటే వాడు నాలోకి రావు. ఆల్రెడీ వాడిలోకి వచ్చేటప్పుడు వాడిని పెట్టుకునే క్యాపబిలిటీ ఉండొచ్చు. నేను నచ్చింది చేసుకోండి. నేనైతే ఎలాగైనా సరే దీనికి వచ్చే శనివారం నైట్ కదా ఇది ప్లాన్ చేసి దీన్ని అంటేద్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంటుంది అలా అన్నది ఆ రోజు చెప్తాను మీకు. ఏదన్నా గట్టిగా ప్లాన్ చేయాలి. ఆపలంటే అంత ఈజీ కాదండి. మీరు చెప్పింది ఎవరు లోపలికి రాదు. ఇదైనా ఇంకా ఆలోచించరా వాటర్
ఈ కథలో వాడిన పుస్తకం అసలు పేరు కోడెక్స్ గిగెక్స్. దీనిని 1300వ శతాబ్దంలో రాశారని కథలో చెప్తుంది. కానీ ఇప్పుడు దీన్ని స్వీడన్ నేషనల్ లైబ్రరీలో భద్రపరిచి ఉంచారు. హాయ్ అందరికి, షార్ట్ ఫిల్మ్ చూసినందుకు ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ అక్కడక్కడ నేను నాయిస్ ప్రొడ్యూస్ చేయలేకపోయాను. అలాగే కాలేజ్ క్లిప్స్ కొన్ని ప్రీవియస్ యాడ్ చేశాను, ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు తీయలేకపోయాను. కాలేజ్ అయిపోయిన తర్వాత తీసాను ఇది. సో ఇంకా షార్ట్ ఫిలిం అనేది చాలా షార్ట్ టైంలో తీయాల్సి వచ్చింది. 4 అవర్స్లో అంటే 1.5 డేలో తీయాల్సి వచ్చింది. అందుకే నేను అనుకున్న స్టోరీని ప్రాపర్గా తీయలేకపోయాను. బికాస్ ఫోన్ నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఐఫోన్తో తీయాల్సి వచ్చింది. అక్కడక్కడ నా ఫోన్ క్లిప్స్ కూడా కొన్ని ఉంటాయి, అందుకు నేను సారీ చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఎక్కడెక్కడైనా తప్పులు ఏమైనా చేస్తుంటే సారీ చెప్తున్నాను. ఒకవేళ షార్ట్ ఫిలిం స్టోరీ మీకు పాజిటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ కొట్టండి. ఇంతవరకు నా షార్ట్ ఫిలిం చూసినాను, మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.